ఒకప్పుడు ఒక సన్నటి అడవిలో బుద్ధిమంతుడు అయిన నక్క కొడిపుంజు అనే నక్క ఉండేది. ఒకరోజు అది పాడుబడిన పల్లె దగ్గర ఉన్న ఒక కోడిని పట్టుకుంది. ఇది రుచికరమైన భోజనం అని నక్క ఆలోచించింది. భయపడిన కోడి, ఓ మహానక్క, నువ్వు నన్ను తినడానికి ముందు ఒక పాట పాడవచ్చా అని అడిగింది. నక్క, బాగుంది, పాడుము అని అంగీకరించింది. కోడి తన గొంతును సర్దుకుని పాట పాడటం ప్రారంభించింది. మొదట అది చాలా భయపడింది, కానీ తక్కువగా పాట పాడింది. పాట సాగుతున్న కొద్దీ కోడి తన చుట్టూ చూసింది, తప్పించుకునే అవకాశాన్ని వెతికింది. అది పాట పాడుతూ, ఓహో, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి అని పిలిచింది. నక్క దానిని చూసింది, కానీ పక్షులు లేవు. కోడి తన బుద్ధిని ఉపయోగించి మరింత సమయం గడిపింది. నాకు మరొక పాట ఉంది అని కోడి అంది. పాట మొదలుపెట్టింది. నీతి కథలు వినగలరా స్నేహితులారా? అప్పుడు కోడి ఆకస్మికంగా తన రెక్కలను కొట్టింది మరియు గట్టిగా ఒక బుసకరించు శబ్దం చేసింది. నక్క ఆశ్చర్యపోయి అది కొద్దిగా వెనక్కి తగ్గింది. ఈ సమయాన్ని ఉపయోగించి కోడి గట్టిగా ఎగిరి ఓపెన్ స్థలాన్ని చూసి పారిపోయింది. నక్క ఆకలితో మిగిలిపోయింది, బుద్ధి బలానికి మించినది అని తెలుసుకుంది. ఈ కథ పిల్లలకు బుద్ధి, శీఘ్రంగా ఆలోచించడాన్ని నేర్పిస్తుంది. కథ ముగిసింది.